ఇక రవికాంత్ మాట్లాడదాం. రవికాంత్, నిజంగా ప్రస్తుతం ప్రజారోగ్యానికి సంబంధించి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి సంబంధించి కారణాలు ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కేంద్రం నుంచి వచ్చిన నిధులు పక్కదారి పట్టించడము, రాష్ట్రం కూడా నిధులు విడుదల చేయకపోవడం, దానికి సంబంధించి దానివల్ల సిచ్యువేషన్ ఇట్లా ఉందని, అంటే ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ నెలకొనే అవకాశం కనిపిస్తుంది రాష్ట్రంలో? నిజానికి రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది స్వేచ్ఛ. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎంజిఎం ఆసుపత్రిని ఉదాహరణగా ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అనేక సార్లు ఎంజిఎం ఆసుపత్రిలో కరెంటు పోయి రోగులు ఇబ్బందులు పడ్డ పరిస్థితులు స్పష్టంగా చూస్తాము. రాష్ట్రంలో అందరూ కూడా వణికిపోయారు. ఎంజిఎంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అని చెప్పి వణికిపోయిన పరిస్థితులను మనం చూసాము. ముఖ్యంగా సెలైన్ బాటిళ్లను కూర్చొని రోగి బంధువు పట్టుకుంటే వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక పరిస్థితులు, వెంటిలేటర్లు ఉన్నవాళ్ళు ఒకేసారి జనరేటర్లు పనిచేయక ఇక్కడ కరెంటు పోయి వాళ్ళు ఎమర్జెన్సీ వార్డుల్లో ఉన్న వాళ్ళు కూడా మృతి చెందిన సంఘటనలు చూస్తాం. ఇటీవల అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పొరపాట్లు అయితే ఎంజిఎం ఆసుపత్రిలో జరుగుతూ ఉన్నాయి. యాజమాన్యం పరంగా ముఖ్యంగా 5 గంటల పాటు ఒకసారి కరెంటు పోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆ తర్వాత కొంచెం ఏదో చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ చక్కదిద్దే పరిస్థితి అయితే స్పష్టంగా లేదని చెప్పాలి. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒక్కసారి కూడా ఎంజిఎం ఆసుపత్రిలో అడుగు పెట్టలేదంటేనే ఈ ఆసుపత్రి దుస్థితి, ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ ప్రాణాలకు ఎలాంటి భరోసా ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంజిఎం అంటే ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉంటుంది. ఇంతకుముందే నేను చెప్పినట్టు అనేక జిల్లాలు, ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తారంటే ఇక్కడి వైద్యం మీద కావచ్చు, ఇక్కడి వైద్యుల మీద కావచ్చు ఎలాంటి భరోసా ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 8 నెలల్లోనే అలాంటి భరోసా కావచ్చు, వైద్యుల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పటాపంచలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మాత్రం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా ఆ స్థాయిలో ఎంజిఎం ఆసుపత్రి కీర్తి ప్రతిష్టలు గడించిన పరిస్థితుల్లో ఇక్కడ అనేక లోపాలు కనిపిస్తుంటే, పేషెంట్ల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే వాళ్ళంతా కూడా వణికిపోయి అసలు ఆసుపత్రికి వచ్చే పరిస్థితే లేదంటే ఇక్కడికి వచ్చి ఒక సమీక్ష పెట్టాల్సి ఉండే, ఇక్కడికి వచ్చి రోగులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వార్డుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, అసలు ఏ విభాగాల్లో సిబ్బంది కొరత ఉంది, ఏ విభాగాలు ఎలా పనిచేస్తున్నాయి అని ఒక సమీక్ష పెట్టాల్సి ఉండే. మందులకు సంబంధించిన కొరత విషయంలో కావచ్చు, మందులు ఏజెన్సీల ద్వారా ఎంత అందుతున్నాయంటే ఈ ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించి మొత్తం 100% బడ్జెట్లో 80% సంబంధించినటువంటి బడ్జెట్ సంబంధించిన మందులు ఇటు ఎంఐడిసి నుంచి, అదేవిధంగా మిగతా 20% మందులు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అందుతుంటాయి. అంటే ఒక 100 రూపాయలు ఎంజిఎం ఆసుపత్రి మీద ఖర్చు చేస్తే 20 రూపాయలకు సంబంధించిన మందులను ప్రైవేట్ ఏజెన్సీలకు సంబంధించి టెండర్ల ద్వారానే ఇక్కడ అందుతూ ఉంటాయి. ఆ టెండర్ల ప్రక్రియ ఎట్లా ఉంటుంది, ఏజెన్సీలు సక్రమంగా పనిచేస్తున్నాయా, బిల్లులు వాళ్లకు చెల్లించాల్సి వస్తే సక్రమంగా చెల్లిస్తున్నామా, ఒకవేళ కొంచెం ఆలస్యమైతే ఆ బిల్లుల విషయంలో ప్రెజర్ పెడుతూ ఏజెన్సీలు ఏమన్నా మందుల విషయంలో రోగులకు ఇబ్బంది కలిగించే విధంగా మందుల చేరవేతలో ఏమన్నా ఇబ్బందులు పెడుతుందా, ఇవన్నీ విషయాలు అవగాహనకు రావాల్సి ఉండే. ఈ అవగాహన రాకపోవడమే కాదు, ఇలాంటి విషయాల్లో ఒక క్లారిటీ రావడం లేదు. ఎంజిఎం ఆసుపత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కనీసం అడుగు పెట్టలేదంటే దీని దుస్థితి, దీని మీద ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంది, ప్రజల పట్ల ఉన్నటువంటి ఆరోగ్యం మీద ఈ ప్రభుత్వానికి ఉన్న ఆలోచన ఏందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ 20% మందులకు సంబంధించి ముఖ్యంగా క్రిటికల్ జబ్బులు ఉంటాయి. ఈ ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేటువంటి కొన్ని జబ్బులకు సంబంధించి ఇటు కిడ్నీ కావచ్చు, కొన్ని పెద్ద రోగాలు అంటే భారీ వ్యయంతో కూడుకున్నటువంటి రోగాలకు సంబంధించినటువంటి ఆ సందర్భంలో ఏజెన్సీలు అవకతవకలకు పాల్పడుతున్నాయా, కరెక్టే పనిచేస్తున్నాయా, ఆ విషయంలో ఈ ఎంజిఎం యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుంది, కావాల్సిన వాళ్లకు ఈ టెండర్లు దక్కే విధంగా ఏమన్నా ప్రయత్నాలు చేస్తుందా, సక్రమంగా అందుతుందా, ఎవరి పేరునైనా నకిలీ బిల్లులు నమోదు చేసుకుంటున్నారా. 20% బడ్జెట్ అంటే సాధారణం ఏం కాదు. టీజీఎంఎస్ఐడిసి మీద ప్రభుత్వం ఫోకస్ ఉంటుంది అనుకుందాం, ఈ 20% మీద ఎవరి ఫోకస్ ఉండాల్సి ఉంటుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దీని మీద సమీక్షిస్తున్నారా, ఎంజిఎం ఆసుపత్రి పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించడంలో మాత్రం ఫెయిల్యూర్ అయిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ వృద్ధ మహిళ మనతో కన్నీళ్లు పెట్టుకుంటుంటే చాలా బాధాకరంగా కనిపించింది. ఆ మందులు
దొరకడం లేదు, మేము ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలన్న ఆవేదనలో 100% నిజంగా అనిపించింది.